ఎపిసోడ్లో కేశవ, శైలుల ప్రేమ వ్యవహారం, మహాలక్ష్మి లైసెన్స్ ప్రయత్నాలు మరియు శైలు అన్నయ్యతో జరిగిన ఘర్షణ ప్రధానాంశాలుగా సాగాయి. ఎపిసోడ్ ప్రారంభంలో కేశవ, శైలు ఫోన్లో డెస్టినేషన్ వెడ్డింగ్, భవిష్యత్తు మరియు పిల్లల గురించి మాట్లాడుకుంటారు. ఇది విన్న శైలు అన్నయ్య సురేష్ ఆమెపై కోపడతాడు. శైలు అతడిని నెట్టివేసి తలుపులేసుకోగా, సురేష్ తల్లికి చెబుతాడు. తల్లి వచ్చి గొడవపడి, శైలుతో పాటు ఆమెను కోపంలో కొడుతుంది. మరోవైపు మహాలక్ష్మి, చక్రి ఆర్టీఓ ఆఫీస్కు లైసెన్స్ కోసం వెళ్తారు. కంగారులో మహాలక్ష్మి సరిగ్గా డ్రైవింగ్ చేయలేకపోవడంతో ఆఫీసర్ తిరస్కరిస్తారు. చక్రి పట్టుబట్టి అధికారిని బతిమలాడి మరో అవకాశం ఇప్పిస్తాడు. అంతేకాకుండా ఆమెలో పట్టుదల పెంచడానికి చక్రి మాటలతో రేకెత్తిస్తాడు. దానితో రోషం తెచ్చుకున్న మహాలక్ష్మి ఈసారి చక్కగా డ్రైవ్ చేసి లైసెన్స్ సాధిస్తుంది. తర్వాతి రోజు మహాలక్ష్మి ఆఫీస్కు వెళ్తుండగా సురేష్ తన స్నేహితులతో కలిసి ఆమెను అవమానకరంగా కామెంట్ చేస్తాడు. కోపంతో మహాలక్ష్మి అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. దానికి కక్ష పెంచుకున్న సురేష్, ఆమె బస్ స్టాప్లో ఉన్నప్పుడు బైక్పై వచ్చి ఆమె చున్నీ పట్టుకుని ఈడ్చుకెళ్తాడు. దాంతో మహాలక్ష్మి బురదలో పడిపోతుంది. ఇంటికి తిరిగి వచ్చిన మహాలక్ష్మి జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పడంతో చక్రి మరియు కేశవలు తీవ్ర ఆగ్రహానికి గురవుతారు. మహాలక్ష్మి వద్దంటున్నా వినకుండా ఇద్దరూ వెళ్లి రోడ్డుపైనే సురేష్ను పిచ్చిపిచ్చిగా కొట్టి, బుద్ధి చెబుతారు. ఈ ఘర్షణ తర్వాత శైలు కుటుంబం ఎలా స్పందిస్తుందోననే ఆసక్తితో ఎపిసోడ్ ముగుస్తుంది.